సినీ దర్శకుడు రచయిత పోసాని కృష్ణమూర్తి యొక్క ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. 17 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 3వ కేసులో ఈరోజు కర్నూలు తీసుకురావడం జరిగింది. జడ్జి ముందు హాజరుపరిచారు. మనతో మాట్లాడడానికి వైసీపీ న్యాయ విభాగం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మన పోసాని కృష్ణమూర్తి ఇక్కడ తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుంది? పోసాని మురళీకృష్ణ పైన చాలా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆదోన్ 3 టౌన్లో కూడా ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఎందుకు అక్రమ కేసు అని చెప్తా ఉన్నామంటే, వాళ్ళు ఏ సెక్షన్లు అయితే పెట్టారో ఆ సెక్షన్లలో అన్ని బెయిలబుల్ సెక్షన్లు, ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి కేసులు పెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళు అమలుకు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోనికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఇట్లాంటి వ్యక్తులను వాళ్ళు ఎన్నుకొని అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఎలాంటి నేరారోపణ మీద ఈరోజు సబ్ జైల్లో పెట్టాడు? ఎలాంటి నేరారోపణ చేశారు? ఏ సెక్షన్స్ పెట్టారు? అతను పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏదో తీవ్రమైనటువంటి పదాలతో, అసభ్య పదాలతో దూషించడం జరిగిందని చెప్పేసి అతని పైన అక్రమ కేసు పెట్టడం జరిగింది. సార్, గుంటూరు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అసలు జడ్జి ఎదురుగా ఎలాంటి వాదనలు జరిగాయి? అతను ఏమైనా పర్సనల్గా ఏమైనా అప్పీల్ చేసుకున్నారు? అంటే గుంటూరు నుంచి ఇక్కడ రిమాండ్కు పీటీ వారెంట్ పైన తీసుకురావడం జరిగింది. జడ్జి గారు అసలుగా అతనికి వారెంట్ ఇవ్వడానికి రీజన్స్ మీరు మెన్షన్ చేయలేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీజన్స్ రాసి ఇచ్చినారు. దానిపైన కన్విన్స్ అయిన తర్వాత జడ్జి గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. సార్, ఏకకాలంలో సుమారు 17 కేసులు వివిధ జిల్లాల్లో నమోదైన పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాం కదా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని దానికి అదే ఉదాహరణ. ఒక వ్యక్తి పైన ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒకే తరహా కేసులు రిజిస్టర్ చేయకూడదు అని. ఒకవేళ ఇన్ కేసు ఒకటే తరహా కేసులు రిజిస్టర్ చేసినా కూడా భవిష్యత్తులో ఒకటే ట్రయల్ జరగాలని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పడం జరిగింది. సార్, బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు, బెయిల్ ఇచ్చారు ఎప్పుడేమన్నా? అంటే మనకు ఏ సెక్షన్ల పైన రిజిస్టర్ చేసినారనేది మనకు తెలియదు కాబట్టి బెయిల్ మూవ్ చేయలేదు. రేపు బెయిల్ మూవ్ చేస్తాం, ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు రిమాండ్ పంపించారు సార్? ఎక్కడ మామూలు 14 days రిమాండ్ పంపిస్తారు. జనరల్గా డిస్ట్రిక్ట్ జైలుకు రిమాండ్ తరలించడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది సార్? ఆరోగ్య పరిస్థితి ఆయన చెప్పడం ఏమంటే, కంటిన్యూస్గా వెహికల్స్లో తిప్పుతూ ఉన్నారు నన్ను, కాబట్టి నాకు బ్యాక్ పెయిన్, తర్వాత అదేవిధంగా నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. దానిపైన కూడా ఏదైనా మెడిసిన్ అవసరమైతే డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ గారికి రెఫర్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్ గారు. మొత్తంగా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇక్కడ ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ జరిగేటువంటి పరిణామాలపై? ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు, 2.0 జరుగుతూ ఉంది, ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, ఇంతకు మించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్రముఖ వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించి రిమాండ్ పంపించి చాలా అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది సహించరాని విషయం. మొత్తంగా సినీ నటుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద మేము న్యాయ పోరాటం చేస్తాము. 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. అయితే రేపటి రోజున బెయిల్ కోసం అప్లై చేస్తామని చెప్పేటువంటి పోసాని కృష్ణమూర్తి పైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. 17 కేసులు నమోదైనటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. మొదటిగా హైదరాబాద్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, ఓబులవారిపల్లెకి సంబంధించిన పోలీసులు వెళ్ళి ముందుగా అరెస్ట్ చేశారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ చేసిన పరిస్థితి. అయితే పీటీ వారెంట్ కింద నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరులో విచారించి గుంటూరు జైలు సబ్మిషన్ చేసిన తర్వాత 3వ కేసులో ఆదోనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఆదోని 3వ పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు నేపథ్యంలో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆ నేపథ్యంలోనే ఆ న్యాయస్థానం పీటీ వారెంట్ కింద ఆదోని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి కర్నూలుకు పోసాని కృష్ణమూర్తి తీసుకురావడం జరిగింది. ఈ ఆదోన్లో నమోదైనటువంటి కేసు మీద జడ్జి సుదీర్ఘంగా విచారించారు. అక్కడ ఈ నేపథ్యంలోనే 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి జడ్జి ఇంటి ముందు ఉన్నాం. ఆదోనికి తరలించాల్సినటువంటి పోసాని కృష్ణమూర్తిని అక్కడ న్యాయస్థానం ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక జడ్జి గారి స్థానికంగా లేకపోవడంతో కర్నూలులోనే జడ్జి ఇంటి దగ్గరే విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా 10:50 రాత్రి వేళ తీసుకురావడం జరిగింది. సుమారు 1 గంట పాటు ఈ కేసులు వరుసగా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ కేసు యొక్క ఇంపార్టెన్స్, ఆ కేసులో ఉన్నటువంటి పరిస్థితుల మీద పరిశీలించిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా జైలుకు
తరలించారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులకు సంబంధించిన ఈ పోలీస్ అధికారులు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ప్రధానంగా పోసాని కృష్ణమురళి మీద 17 కేసులు నమోదైనటువంటి నమోదై రాజమండ్రి, అదేవిధంగా బాపట్ల వంటోను, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్, పద్మనాభ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ, భవానీపురం ఎన్టీఆర్ జిల్లా, సూర్యాపేట ఎన్టీఆర్ జిల్లా, పాతపట్నం శ్రీకాకుళం జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పటాభిపురం, మన్యం జిల్లా పాలకొండకు సంబంధించి పాలకొండ పోలీస్ స్టేషన్లో, కర్నూలుకి సంబంధించిన ఆదూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లు, అనకాపల్లికి సంబంధించినటువంటి నర్సీపట్నం పోలీస్ స్టేషన్తో పాటు తిరుపతి జిల్లా సుల్లూరుపేటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషను, అదేవిధంగా అల్లూరు సీతారాములు జిల్లాకు సంబంధించినటువంటి దీంట్లో పాడేరు, పాడేరు జిల్లాలో పాడేరుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసు నమోదై 17 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. కక్షగట్టే తమ పార్టీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 17 రోజులు ఇప్పటికే 400 మీద అక్రమ కేసులు బనాయించారని వైసీపీ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసులో 3వ కేసులో కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించిన 3వ పట్టణం పోలీసులు పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే జడ్జి ఎదురుగా హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. స్థానికంగా కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా జైలుకు తరలించారు. తన ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేవు, సుమారుగా కంటిన్యూగా జర్నీ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాక్ పెయిన్ ఉంది, ఆరోగ్య సహకరించడం లేదు. కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రాంతంలోనే తనను సబ్ జైల్లో ఉంచాలని చెప్పి జడ్జిని కోరినటువంటి నేపథ్యంలోనే కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే రేపటి రోజున వైసీపీకి సంబంధించినటువంటి న్యాయ విభాగం లాయర్స్, అడ్వకేట్స్ కూడా రంగంలోకి దిగి బెయిల్కి అప్లై చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.